జై బోలో గణేష. హాయ్ ఫ్రెండ్స్, మీరు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనుకుంటున్నారా? అందుకు అనుమతుల కోసం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లకుండానే ఆన్లైన్లో చిటికలో మీ చేతిలోని సెల్ ఫోన్ ద్వారా అనుమతులు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. పోలీస్ శాఖ తరపు నుండి కొత్తగా తీసుకొచ్చిన యాప్ వివరాలు, ఆ అప్లికేషన్ ద్వారా మీరే అనుమతులు పొందే విధానం పూర్తిగా ఈ వీడియోలో పొందుపరిచాను. అందరికీ నమస్కారం. మనకి రాబోతున్న వినాయక చవితికి సంబంధించి ఆగస్ట్ 25 నుంచి నెక్స్ట్ ఒక 10 to 12 days కి పోలీస్ తరఫు నుంచి కొన్ని ఆదేశాలు పాటించమని చెప్పేసి ప్రజల దగ్గర కోరుతున్నాము. దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఫిజికల్ గా వచ్చి పోలీస్ స్టేషన్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు పర్మిషన్. వాళ్ళందరూ కూడా ganeshutsav.net అనే ఒక మన వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ వాళ్ళు మొబైల్ నెంబర్ ని ఎంట్రీ చేశారంటే దానికి ఒక ఓటీపీ వస్తాయి. ఆ ఓటీపీ నంబర్ ని బేస్ చేసుకొని ఎవరెవరు ఈ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్, అంటే దానికి ఏంటంటే లొకేషన్, అసలు ఎక్కడ పెడుతున్నామో వినాయక సంబంధించిన ఐడల్ ఎక్కడ పెడుతున్నామో ఆ లొకేషన్, హైట్, అదే విధంగా ఎక్కడ ఐడల్ ని ఆ శిలని ఎక్కడ మీరు నిమజ్జనం చేస్తున్నారు, ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు అని చెప్పేసి ఆల్ డీటెయిల్స్ మీరు దాంట్లో ఫిల్అప్ చేసేస్తూ సబ్మిట్ చేశారంటే దాని తర్వాత అది మన పోలీస్ దగ్గర వచ్చినప్పుడు మేము పోలీస్ తరఫు నుంచి పర్సనల్ గా వచ్చి వెరిఫికేషన్ చేస్తూ దానికి మేము పర్మిషన్ ఇస్తాం, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తాం. మీరు ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వచ్చిన ఒక క్యూఆర్ కోడ్ ని మీరు అక్కడ మీరు పండాల్ ఎరెక్ట్ చేస్తున్నారో అక్కడ మీరు దాన్ని స్టిక్ చేసుకోవాలి. సో ఎప్పుడెప్పుడు పోలీస్ మేము వచ్చి వెరిఫికేషన్ చేస్తామో అప్పుడు అన్ని కూడా క్యూఆర్ కోడ్ ద్వారా మేము కన్ఫర్మేషన్ చేసుకుంటాం. సో అందరు కూడా ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకొని మీరు అప్లికేషన్ వేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం పోలీస్ తరఫు నుంచి. ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందాలనేది తెలియజేస్తున్నాను చూడండి. ముందుగా ganeshutsav.net వెబ్సైట్ని తెరుచుకోవాలి. అక్కడ అప్లికెంట్ సెల్ నెంబర్ని నమోదు చేసుకోవాలి. సెల్ నెంబర్ నమోదు చేసిన వెంటనే దరఖాస్తుదారుని సెల్ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఇలా ఎంటర్ చేసిన వెంటనే అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా దరఖాస్తుదారుని పేరు నమోదు చేయాలి. తర్వాత అతని ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ నమోదు చేసుకోవాలి. అప్లికెంట్ అడ్రస్ అక్కడ నమోదు చేసుకోవాలి. తర్వాత కమిటీ సభ్యులు పేర్లు మొత్తం నమోదు చేసుకోవాలి. ఇక్కడ బొమ్మ పెట్టే ప్రాంతం, బొమ్మ పెడుతున్న అడ్రస్సు నమోదు చేసుకోవాలి. జిల్లా పేరు, టౌన్ అయితే టౌను, రాష్ట్రం, అవన్నీ వివరాలని ఇక్కడ నమోదు చేయాలి. తర్వాత పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ పేరు, ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అందులో పొందుపరచాలి. సబ్ డివిజన్ పేరు చాలా జాగ్రత్తగా, పోలీస్ స్టేషన్ పేరు చాలా ఇంపార్టెంట్. అవి ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆ విగ్రహం ఒక ఎత్తు కొలత, తర్వాత ఆ పందిరి ఎత్తు ఎంత ఉన్నదనేది అక్కడ నమోదు చేయాలి. అనంతరం కమిటీ సభ్యుల వివరాలను స్పష్టంగా తెలియజేయాలి. ఖచ్చితంగా 5 మాత్రం కమిటీలో ఉండాలి. కమిటీ సభ్యుల పేర్లు, వాళ్ళ వివరాలు, ఫోన్ నెంబర్లు అందులో పొందుపరచాలి. తర్వాత నిమజ్జనం చేస్తున్న తేదీ అక్కడ నమోదు చేయాలి. నిమజ్జనం చేస్తున్న సమయాన్ని కూడా మనం నమోదు చేయాలి. మార్నింగ్ అయితే ఏమని పెట్టాలా, ఈవినింగ్ అయితే పిఎం అనేది కూడా స్పష్టంగా తెలియజేయాలి. అనంతరం నిమజ్జనం చేస్తున్న ప్రదేశం, ఆ ఊరు పేరు అక్కడ నమోదు చేయాలి. దాంతోపాటు ఆ విగ్రహాన్ని ఆటోలో తీసుకువెళ్తున్నామా, ట్రక్కులో తీసుకెళ్తున్నామా అనే వివరాలను కూడా అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో పొందుపరచాలి. అంతే, సింపుల్. ఈ వివరాలను నమోదు చేసిన అనంతరం అక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కితే సరిపోతుంది. అనంతరం ఇలా దరఖాస్తుదారుని సెల్ ఫోన్కి మీ అప్లికేషన్
నమోదు చేయబడిందని ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ ప్రకారం పోలీసులు అప్లికెంట్కి అనుమతుల పత్రం జారీ చేస్తారు. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇలా క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని పేపర్ మీద ప్రింట్ తీసి పందిరి దగ్గర అంటించుకుంటే సరిపోతుంది. పోలీసులు వచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని వెరిఫై చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.